అందరూ ఏంటి లిటిల్ విలేజ్ గురించి ఇంతలా చెప్తున్నారు అనుకుంటున్నాం. ఒక అంబియన్స్ లోనే కాదు, ఫుడ్ లో కూడా అసలు వాళ్ళు ఏంటి అనేది అయితే ప్రూవ్ చేస్తున్నారు. ఇందులో అయినా ఏదైనా మిస్టేక్ దొరుకుతుందేమో అని చూస్తున్నాను. నాకు మన లిటిల్ విలేజ్ వాళ్ళు అయితే అసలు ఎక్కడ మైనస్ చూపించడానికి ఛాన్స్ ఇవ్వట్లేదు. ఆహా ఆహా ఏమి రుచి అనరామై మరచి ఏదో పాట ఉంటుంది. ఆ పాట వచ్చేసి నాకు తెలిసినంత వరకు మన లిటిల్ విలేజ్ కి సొంతం. సో నేనైతే ప్రస్తుతానికి మాట్లాడడం కన్నా తినేద్దాం అనేసి అనుకుంటున్నాను. అంత టేస్ట్ బాగుంది ఫిష్ అయితే. ఫుడ్ టేస్ట్తో పాటే అండ్ క్వాలిటీ విషయంలో కూడా వీళ్ళు పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తున్నారు. సో అసలు ఈ తందూరి అఫ్కొని చూస్తుంటే చూసారా ఎలా ఉందో, చూస్తుంటేనే టెంప్టింగ్ వస్తుంది అనమాట. సో చూసారా కుల్ఫీ, ఎన్ని రోజులు ఏంటంటే ఐస్ క్రీమ్స్ లోనే కుల్ఫీస్ అలా చూసాను. సో ఇప్పుడు మన ఫుడ్ ఐటమ్స్ లో కూడా కుల్ఫీస్ ఉంటాయని నాకు లిటిల్ విలేజ్ కి వచ్చాకే తెలిసింది. సో చికెన్ లో కూడా ఇన్ని వెరైటీస్ ఇలా చేయొచ్చు అని చెప్పి నేను లిటిల్ విలేజ్ లోనే చూస్తున్నాను. నేనైతే లిటిల్ విలేజ్ కి ఇంకా దీన్ని తినడానికే వస్తానేమో. నాకు ఇది అంత బాగా నచ్చేసింది. బా వేడి వేడి నాటుకోడి, అలా రాగి సంకటి ముద్ద, ఏమన్నా కాంబినేషన్ అండి అసలు. ఇంకేంటి మరి లాగిచ్చేసేద్దాం. హోటల్ బిజినెస్ ని ఎలా ఎంచుకున్నారు? బిర్యానీ నచ్చిందని హోటల్ పెడదాం అనుకున్నాను. ఓకే, నేతి అరిసెలు అసలు ఏంటి సార్? సో వితౌట్ సెల్ఫీ మన హోటల్ నుంచి ఏ గెస్ట్ అని బయటకు వెళ్ళగలరా? ఇంట్లో కూర్చొని కాలక్షేపం చేసుకుంటారు వాళ్ళు, కృష్ణారామ అంటే. అటువంటి వాళ్ళు కూడా ఇక్కడికి హోటల్ దగ్గరకు వస్తే వాళ్ళు కూడా సెల్ఫీ దిగటం గమనించాను నేను. హాయ్, హలో, నమస్తే. నేను మీ ఆకృతి సరోజాని. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇవాళ నేను ఎక్కడున్నాను ఏంటి అనుకుంటున్నారా? ఇంకెక్కడండి, మన ఎన్ఆర్ఐ ఆపోజిట్ లోనే ఉన్న గుంటూరు హైవేలో ఉంటుంది మన లిటిల్ విలేజ్ అన్నమాట. సో ఇక్కడ మన లిటిల్ విలేజ్ ని అసలు ఎలా ఫుడ్ ఉంటుంది ఏంటి అనేది అయితే చూసేద్దాం. లెట్స్ గో. సో చూసారు కదా ఫ్రెండ్స్, అసలు లిటిల్ విలేజ్ అనగానే ఆ అంబియన్స్ కానీ అసలు ఇక్కడ ఫుడ్ టేస్ట్ అయితే ఎక్సలెంట్ అనేది నేను టాక్ విన్నాను అనమాట. సో అసలు అది నిజమా కాదా అని చెప్పి చూడడానికి అయితే నేను వచ్చేసాను. నేనైతే ఇప్పుడు ఫుడ్ టేస్ట్ చేసేసి మన కోసం రెడీ అవుతుంది వేడి వేడిగా. సో ఫుడ్ రాగానే నేను ఫుడ్ టేస్ట్ చేసి మీకు ఎలా ఉంది ఏంటి అని అయితే రివ్యూ ఇస్తాను. చిల్లీ స్పైసీ పన్నీర్ ఎలా ఉంటుంది ఏంటి అనేది నేను టేస్ట్ చేసి చెప్తాను. సో ఇప్పుడైతే నేను టేస్ట్ అయిపోతున్నాను. సో ఈ స్పైసీ పన్నీర్ని అయితే ఇప్పుడు మనం టేస్ట్ చేయబోతున్నాం అనమాట. ఎలా ఉంటుంది ఏంటి అనేది అయితే నేను టేస్ట్ చేసి చెప్తాను. వావ్, ఆ స్పైసీనెస్ తగులుతూ పన్నీర్ సాఫ్ట్ గా, అందులో వేసిన ఫ్రైడ్ ఆనియన్స్ కానీ సాసెస్, అసలు టేస్ట్ మాత్రం సూపర్ గా ఉంది. స్పైసీగా లేదు అండ్ నార్మల్ గానే లేదు, మీడియం లో పర్ఫెక్ట్ గా ఉంది. పిల్లలు కూడా హ్యాపీగా తినొచ్చు. సో ఇప్పుడైతే మనం నాన్ వెజ్ లోకి వెళ్ళిపోదాం అనమాట. సో నాన్ వెజ్ లో ఏముంది ఏంటి అనేది అయితే చూసేద్దాం. యా, ఓకే, స్పెషల్ కొరియాండర్ చికెన్ అంట. సో ఎలా ఉంటుంది ఏంటి అనేది అయితే నేను టేస్ట్ చేయబోతున్నాను.
సో టేస్ట్ చేసి ఎలా ఉంది ఏంటి అనేది చెప్పేస్తా. వావ్! నిజంగా ఇది స్పెషల్ కొరియాండర్ చికెన్ స్పెషల్ అని అన్నందుకు నిజంగానే దీని టేస్ట్ ఒక డిఫరెంట్ గానే ఉంది అండి. ఆ చికెన్ కానీ అది మెత్తగా మ్యాగ్నెట్ అవ్వడం, దీనికి పట్టించిన కొంచెం మసాలాస్ కానీ అవన్నీ కూడా చాలా లైట్ గా చాలా అంటే చాలా బాగున్నాయి. ఆ కొత్తిమీర టేస్ట్ కానీ. సో నెక్స్ట్ ఐటెం వచ్చేసరికి మనకి రెడ్ చిల్లీ స్పైసీ చికెన్. సో ఇది ఎలా ఉంది ఏంటి అనేది టేస్ట్ చేసి చెప్పేస్తా. ఆ సాసెస్, ఆ చికెన్ సాఫ్ట్‌నెస్ కానీ, ఆ చిల్లీ ఫ్లేవర్స్ గానీ, ఆహా! అందరూ ఏంటి 'లిటిల్ విలేజ్' గురించి ఇంతలా చెప్తున్నారు అనుకుంటున్నాం. ఒక యాంబియన్స్‌లోనే కాదు ఫుడ్‌లో కూడా అసలు వాళ్ళేంటి అనేదైతే ప్రూవ్ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి సత్తై చికెన్ అంట. సో పేరు కొత్తగా ఉంది కాబట్టి సో టేస్ట్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా చూసేద్దాం. సో సత్తై చికెన్ అంటే అసలు ఈ పేరు మనం ఎక్కడైనా విన్నామా? కొత్త కొత్త పేర్లన్నీ వింటున్నానండి మన 'లిటిల్ విలేజ్‌లో. సో టేస్టెస్ కూడా చాలా కొత్త కొత్తగానే ఉన్నాయి. ఇది ఎలా ఉంది ఏంటి అనేది టేస్ట్ చేసి చెప్తా. అసలేం చెప్పాలండి. ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉంది. సో, ఎందులో అయినా ఏదైనా మిస్టేక్ దొరుకుతదేమో అని చూస్తున్నా. నాకు మన 'లిటిల్ విలేజ్' వాళ్ళైతే అసలు ఎక్కడ మైనస్ చూపించడానికి ఛాన్సే ఇవ్వట్లేదు. అసలు నాకు మాటలు కూడా రావట్లేదు. చాలా అంటే చాలా బాగుంది. సో, పేరుతో పాటు టేస్ట్ కూడా కొత్తగానే ఉంది. ఆహా! ఆహా! ఏమి రుచి అనరామై మరచి అనేదో పాటుంటుంది. సో, ఆ పాటొచ్చేసి నాకు తెలిసినంత వరకు మన 'లిటిల్ విలేజ్‌కి' సొంతం. సో, నెక్స్ట్ ఐటెమ్ వచ్చేసరికి కొర్రమేలు ఫిష్ బోన్‌లెస్ అన్నమాట. సో, ఇది ఎలా ఉంది ఏంటి అనేదైతే చూసేద్దాం. అందరూ ఫిష్ తినాలి అంటే అమ్మో! ముల్లులుంటాయి. మాకు తినడం రాదు అని అనుకుంటారు కదా! అలాంటి వాళ్ళకే ఇదండి. సో, చక్కగా ముళ్ళు అలా ఏముండవు. హ్యాపీగా తినేయొచ్చు. పిల్లలైనా సరే, పెద్దవాళ్ళైనా సరే. ఫిష్ అంటే ఎవరికిష్టం ఉండదండి చెప్పండి? ఆ సాఫ్ట్‌నెస్ గానీ, జ్యూసీనెస్ కానీ ఇట్స్ ఎక్సలెంట్ అండి. సో, నేనైతే ప్రస్తుతానికి మాట్లాడడం కన్నా తినేద్దాం అనేసి అనుకుంటున్నాను. అంత టేస్ట్ బావుంది ఫిష్ అయితే. సో, ఈ కోహినూర్ కబాబ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది టేస్ట్ చేసి చెప్పేస్తా. సో, కోహినూరు కబాబ్. ఈ కోహినూరు కబాబ్ అనేది పేరెక్కడైనా విన్నారా మీరు? ఇది వచ్చేసి ఎగ్‌తో చేస్తారు అంట. సో, ఒకసారి టేస్ట్ ఎలా ఉంది ఏంటనేది చూద్దాం. హ్మ్. చాలా సూపరుంది. ఈ కోహినూర్ కబాబ్‌తో పాటు మనం ఏంటంటే పుదీనా చట్నీతో ట్రై చేద్దాం. సో, పుదీనా చట్నీ అండ్ కోహినూర్ కబాబ్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్. మార్బులస్ అన్నమాట. ఒకసారి నేను టేస్ట్ చేసి ఎలా ఉంది ఏంటని చెప్పేస్తా. సూపర్ అండి. ఇది పుదీనా టేస్ట్ కానీ అండ్ ఎగ్ టేస్ట్ కానీ మసాలాస్ కూడా పర్ఫెక్ట్‌గా సరిపోయాయి. సూపర్ అంటే సూపర్ అసలు. నాకైతే మాటలు కూడా రావట్లేదన్నమాట. నేను ప్రస్తుతానికి ప్రశాంతంగా తినేద్దాం అనుకుంటున్నాం. హ్మ్. సూపర్ అసలు. అసలు దేనికి దానికేనండి. ఇది ఇక్కడ ఏదన్నా మైనస్ ఉందేమో, అయ్యో! ఉప్పు తగ్గింది, కారం ఎక్కువైందని చెప్పడానికి కూడా వీళ్ళు నాకు ఛాన్స్ ఇవ్వట్లేదు. అంత బావుంది ఇక్కడ ఫుడ్ టేస్ట్ అయితే. ఫుడ్ టేస్ట్‌తో పాటే అండ్ క్వాలిటీ విషయంలో కూడా వీళ్ళు పర్ఫెక్ట్‌గా మెయింటైన్ చేస్తున్నారు. సో, నెక్స్ట్ ఐటెమ్ వచ్చేసరికి మనకి తందూరి ఆఫ్ఘనీ. ఈ కొత్తిమీర చట్నీనైతే ట్రై చేసేద్దామనమాట. సో, అసలు ఈ తందూరి ఆఫ్ఘనీ చూస్తుంటే చూసారా? ఎలా ఉందో? హ్మ్. చూస్తుంటేనే టెంప్టింగ్ వస్తుందనమాట. సో, ఇది టేస్ట్ చేసేసి ఎలా ఉంది అనేది చెప్తాను. ఏమన్నా ఉందా? ఎక్సలెంట్ అసలు. ఓహ్ మై గాడ్! అసలు జ్యూసీగా అండ్ ఇందులో ఏసిన క్రీమ్ కానీ, దీని కాంబినేషన్ వచ్చేసి మనం ఆనియన్స్ విత్ గ్రీన్ చట్నీ ఆల్సో 2 మిక్స్ చేసుకొని తింటుంటే ఆహా! ఇరక్కొట్టేసాడండి అసలు మాస్టర్. నేను లాస్ట్‌లో అయితే నేను పక్కాగా దీన్ని చేసిన మాస్టర్‌నయితే నేను కలుస్తానండి. అసలు ఎక్సలెంట్‌గా ఉంది. తందూరి ఆఫ్ఘనీ అన్నమాట ఇది. నాకు తెలిసినంత వరకు అయితే మన 'లిటిల్ విలేజ్‌కి' మోస్ట్ బ్యూటిఫుల్ ఏదైనా ఫుడ్ ఉంది ఐటెమ్ అంటే ఈ తందూరి ఆఫ్ఘనీ అన్నమాట. సో, నెక్స్ట్ ఐటెమ్ వచ్చేసి తంగిడి కుల్ఫీ. తంగిడి కుల్ఫీ అంటే ఏంటి అనుకుంటున్నారా? దీని గురించి మనం లాస్ట్‌లో మాట్లాడుకుందాం.
సో చూసారా కుల్ఫీ. సో తంగడి కుల్ఫీ అన్నమాట. ఎంతమందికి తెలుసు అనేది నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి. దీని ప్యాకింగ్ చూడండి ఎలా ఉందో, అచ్చం మన కుల్ఫీకి ప్యాక్ చేసినట్టే ఉంది కదా. సో నేను ఎన్ని రోజులు ఏంటంటే ఐస్ క్రీమ్స్ లోనే కుల్ఫీస్ అలా చూసాను. సో ఇప్పుడు మన ఫుడ్ ఐటమ్స్ లో కూడా కుల్ఫీస్ ఉంటాయని నాకు లిటిల్ విలేజ్ కి వచ్చాక తెలిసింది. సో అసలు ఇది ఎలా ఉంటుంది ఏంటి అనేది అయితే నేను టేస్ట్ చేసి చెప్పేస్తాను. ఒక టాస్క్ అంటారు. సో నాకు ఇది టాస్క్ లానే ఉంది. అసలు దీని టేస్ట్ ఎలా ఉంటుంది, దీని లోపల ఏముంది, మీతో పాటు నేను కూడా యాంగ్జైటీగా ఉన్నాను అనమాట చూసేయడానికి. సో అసలు ఏముంది ఏంటి అనేది అయితే ముందు చూసేద్దాం. చికెన్ అండి, చికెన్. సో చికెన్ లో కూడా ఇన్ని వెరైటీస్ ఇలా చేయొచ్చు అని చెప్పి నేను లిటిల్ విలేజ్ లోనే చూస్తున్నాను. అసలు ఇది ఎలా ఉంది ఏంటి అనేది అయితే నేను టేస్ట్ చేసి చెప్పేస్తాను. దూదిలాగా చాలా అంటే చాలా సాఫ్ట్ గా, ఒక కొత్త యూనిక్ టేస్ట్ అండి ఇది. చాలా అంటే చాలా బాగుంది. అండ్ అలానే ఇది ఇది వచ్చేసరికి మనకి బొగ్గుల మీద కాల్చారు కదా, ఆ క్రీమీనెస్ కానీ అండ్ ఆ ప్యాకింగ్ కూడా చూసారు కదా, చాలా యూనిక్ గా ఎంత ఇదిగా ఉందంటే టేస్ట్ అయితే వీర లెవెల్. నేనైతే లిటిల్ విలేజ్ కి ఇంక దీన్ని తినడానికే వస్తానేమో. నాకు ఇది అంత బాగా నచ్చేసింది. సో చూస్తారు కదా ఫ్రెండ్స్, ఇందక్కడి దాకా అయితే మనం స్టార్టర్స్ ని టేస్ట్ చేసి ఎలా ఉంది ఏంటి అని అయితే చెప్పేశాను. సో ఇప్పుడైతే మనం మెయిన్ కోర్స్కి వెళ్ళిపోదాం. ఏంటి అనుకుంటున్నారా, చెప్పేస్తాను, వెయిట్ అండ్ సీ. సో ఇప్పుడైతే నేను లచ్చా రోటీతో అయితే స్టార్ట్ చేయబోతున్నాను. సో చూసారు కదా ఫ్రెండ్స్, లచ్చా రోటీ. అండ్ వెజ్ తినే వాళ్ళకి వెజ్ కర్రీస్ అండ్ నాన్ వెజ్ తినే వాళ్ళకి నాన్ వెజ్ కర్రీస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. సో లచ్చా రోటీతో అయితే మనము నాన్ వెజ్ వచ్చేసరికి అంగారా చికెన్ కూడా ఉంది. వెజ్ కర్రీ అయితే అదిరిపోయింది. సో టేస్ట్ కూడా ఎమ్మిగా ఉంది. ఇప్పుడైతే మనం నాన్ వెజ్ కర్రీని టేస్ట్ చేద్దాం. ఈ రోటీ కూడా చాలా సాఫ్ట్ గా ఉంది. టేస్ట్ అయితే వేరే లెవెల్ అనమాట. గార్లిక్ నాన్ కూడా మనము వెజ్ తినే వాళ్ళకి వెజ్ కర్రీ ఉంటుంది, నాన్ వెజ్ తినే వాళ్ళకి నాన్ వెజ్ కర్రీ ఉంటుంది. సో టేస్ట్ చేద్దాం దీంతో ఎలా ఉంటుంది ఏంటి కాంబినేషన్ అనేది చెప్తా. గార్లిక్ నాన్ కదా, అసలు పేరు పెట్టాల్సింది లేదు, వేరే లెవెల్ అనమాట. సో మనకి లచ్చా రోటీ ఒక లెవెల్ అయితే గార్లిక్ నాన్ అసలు ఇంకొక లెవెల్ అనమాట. పుదీనా పొరాటాతో ట్రై చేద్దాం. ఇది కూడా చాలా సాఫ్ట్ గా ఉంది. అండ్ ఈ చికెన్ కర్రీలో వేసిన ఫ్రైడ్ ఆనియన్స్ టేస్ట్ కానీ వేరే లెవెల్ అండి. అందరి ఫేవరెట్ అన్నమాట. సో చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ బాగా ఇష్టంగా తినేదేంటి, రాగి సంకటి నాటుకోడు. సో రాగి సంకటి నాటుకోడి కర్రీతో కాంబినేషన్ అసలు ఎక్సలెంట్ కదండి. సో ఇప్పుడు అసలు ఎలా ఉంది ఏంటి అనేది అయితే నేను ట్రై చేసి చెప్పేస్తాను. బా వేడి వేడి నాటుకోడి అలా రాగి సంకటి ముద్ద ఏమన్నా కాంబినేషన్ అండి. అసలు దిరిపోయింది అసలు. దీనికోసమే నేనైతే లిటిల్ విలేజ్ కి రావాలని అయితే ఫిక్స్ అయిపోయాను. ఇంకా మటన్ బిర్యానీ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా? మటన్ బిర్యానీ అనేది అసలు బిర్యానీ ఫ్లేవర్ మనకి తెలియాలంటే ఫస్ట్ మనం విడిగా తినాలి. ముక్క కూడా చూసారా చాలా సాఫ్ట్ గా మెత్తగా ఉడికిందనమాట. ఇంకేంటి మరి లాగిచ్చేసేద్దాం. సూపర్. ఇది పిల్లలు కూడా హ్యాపీగా తినొచ్చండి. ఏంటి అంటే ఇందులో మసాలాలు కానీ అలా హెవీగా అయితే ఏం లేవు. చాలామంది అనుకుంటారు బిర్యానీస్ అనగానే హెవీగా ఉంటాయి, సో నైట్ టైం తిన్నా అరగదేమో అనేసి అనుకుంటారు. బట్ అలాంటి వాళ్ళకి మన లిటిల్ విలేజ్ బిర్యానీస్ అసలు ఎక్సలెంట్ అండి. సో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మనకి చికెన్ పొట్లం బిర్యానీని అయితే టేస్ట్ చేయబోతున్నాం. సో ఈ చికెన్ పొట్లం బిర్యానీ ఎలా ఉంది ఏంటి అనేది అయితే నేను టేస్ట్ చేసి చెప్పేస్తా. సో ఇప్పుడైతే మనం చికెన్ పొట్లం బిర్యానీని అయితే టేస్ట్ చేసేద్దాం. క్యూట్గా ఉంది కదా, ఎగ్ ఆమ్లెట్లో దీన్ని బిర్యానీని లోపల అలా పెట్టి పొట్లంలా కట్టారు. సో ఇప్పుడు ఇది టేస్ట్ ఎలా ఉంది ఏంటి అనేది టేస్ట్ చేసి చెప్తా.
యా పొట్లం బిర్యానీలో పొట్లం కర్రీ కూడా అంట. చూసారండి మన లిటిల్ విలేజ్ వాళ్ళు చాలా యూనిక్ స్టైల్స్ తో అయితే వీళ్ళు కుక్ చేస్తున్నారు. అండ్ కుకింగ్ అనేది ఒక ప్యాషన్ ఉండాలి. ఆ ప్యాషన్ మన లిటిల్ విలేజ్ వాళ్ళలో ఉంది అనేసి నేనైతే అనుకుంటున్నాను. అండ్ బిర్యానీలో కూడా ఆ స్పైసెస్ కానీ ఆ మసాలాస్ కానీ చాలా తక్కువగా వేశారు వీళ్ళు. సో ఇప్పుడైతే మనం రాంబో చికెన్ బిర్యానీని అయితే టేస్ట్ చేయబోతున్నాం. సో అసలు రాంబో చికెన్ వావ్, నా ఫేవరెట్ అన్నమాట ఇది. అసలు ఇక్కడ మన ఎలా ఉంది టేస్ట్ అనేది అయితే నేను జస్ట్ ఇప్పుడే 1 minute ఆగండి, టేస్ట్ చేసి చెప్పేస్తా. సూపర్ అండి అసలు. వావ్ వాహ్ వా, అసలు పాడిచ్చేసింది. రాంబో చికెన్ అద్దరిపోయింది. సో చూసారు కదా ఫ్రెండ్స్, మన లిటిల్ విలేజ్లో ఉన్న టేస్టీ ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా నేను మీకు చూపించేశాను. సో అసలు ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ టేస్ట్ అయితే ఎక్సలెంట్ అండి. అలానే వీళ్ళు మన కిచెన్ని కూడా అంతే క్లీన్గా నీట్గా పెట్టుకొని అయితే కుక్ చేస్తున్నారు. అండ్ చూసారు కదా మనకి డిషెస్కి ఇలాంటి డిఫరెంట్ ఆర్ట్స్ అయితే కూడా వీళ్ళు ప్రిపేర్ చేసి యూనిక్గా పెడుతున్నారు. అసలు లిటిల్ విలేజ్లో ఫుడ్ గురించి అయితే ఇంకా అసలు మాట్లాడిన అవసరమే అయితే లేదు. సో ఇంకెందుకు ఆలస్యం, ఫాస్ట్గా లిటిల్ విలేజ్కి వచ్చి మీరు కూడా ఫుడ్ టేస్ట్ చేసేసి ఎలా ఉంది ఏంటి అని అయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో చూసారు కదా, ఇందాకైతే మనం ఫుడ్ టెస్ట్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడైతే మన ముందు ఉన్నారు లిటిల్ విలేజ్ ఎండి అయితే ఉన్నారనమాట. సో హాయ్ సార్. హాయ్ అమ్మా. సార్ మీ పేరు? వెంకటేశ్వర్లు కన్నిగంటి. ఓకే, వెంకటేశ్వర్లు గారు. సో అసలు మీరు హోటల్ ఇలా పెట్టాలి అని చెప్పేసి మీ ఏదైనా ఉందా సార్? అంటే లైక్ ఇప్పుడు ఎన్నో బిజినెసెస్ ఉంటాయి, కానీ మీరు హోటల్ బిజినెస్ ని ఎలా ఎంచుకున్నారు? మోడీ గారు వచ్చినప్పుడు నోట్లు రద్దు చేశారు. నేను యాక్చువల్ గా బిల్డర్ ని, జిఎస్టీ తీసుకొచ్చారు. రియల్ ఎస్టేట్ స్లంప్ వచ్చింది. అంటే రియల్ ఎస్టేట్ లో మనం ఎంత బాగా చేసినా మన ప్రమేయం లేకుండా గవర్నమెంట్ పాలసీకి అప్ అండ్ డౌన్స్. గవర్నమెంట్ పాలసీకి అప్ అండ్ లేకుండా ఏం చెయ్యాలి అనే దానిలో జస్ట్ చర్చ చేస్తున్నాను. ఆ టైంలో బందర్లో బిర్యానీ తిన్నాను, చాలా బాగా నచ్చింది. బిర్యానీ నచ్చిందని హోటల్ పెడదాం అనుకున్నాను. రియల్లీ చెఫ్ తో మాట్లాడాను. ఆ చెఫ్ రావడానికి కొంత టైం పట్టింది. నేను మాట్లాడిన తర్వాత 6 నెలలకు వచ్చారు. చెఫ్ వచ్చాడని చెప్పి హోటల్ స్టార్ట్ చేసా. అంటే చెఫ్ ఉన్నాడని కాదు, హోటల్ ఫీల్డ్ ఫుడ్ బాగా ఇస్తే గవర్నమెంట్ ఏ పాలసీ వచ్చినా దాంతో సంబంధం లేదు. గెస్ట్ కి నచ్చింది మనకు బిజినెస్ వస్తుంది, గెస్ట్ కి నచ్చలేదు మనం ఫెయిల్యూర్. అలా ఫీల్డ్ బెటర్ అనిపించింది, అలా స్టార్ట్ చేశాను. ఓకే, సో ఒక బిర్యానీ టేస్ట్ నచ్చడం వల్ల మనకి ఇక్కడ మంగళగిరిలో లిటిల్ విలేజ్ అనేది అయితే స్థాపించబడింది అనమాట. సో ఓకే సార్, అండ్ అసలు మీరు ఈ లిటిల్ విలేజ్ అని స్టార్ట్ చేసి ఎన్ని ఇయర్స్ అయింది సార్? 8 years. ఓకే, 8 years కంప్లీట్. 2017 దసరాకి ఓపెన్. సో ఈ లిటిల్ విలేజ్ స్టార్ట్ చేసి మనకి 8 years అయింది. ఓకే సార్, అండ్ ఇంకోటి ఏంటంటే మీరు అసలు ఇక్కడ ఫుడ్ టేస్ట్ అన్నది కూడా మీరు ఇంత రీజనబుల్ ప్రైసెస్ కి ఎలా ఇవ్వగలుగుతున్నారు అంత క్వాంటిటీలో? ప్రైస్ రీజనబుల్ అని నేను చెప్పను, కానీ టేస్ట్ ఇవ్వగలుగుతాం, క్వాలిటీ ఇవ్వగలుగుతాం. ఎందుకు ఎట్లా అంటే జస్ట్ సింపుల్ థింగ్. లిటిల్ విలేజ్ అంటే ఏదో ఆకలి తీర్చుకోవటానికి ఆకలి అవుతుంది 2 ముద్దలు తిని వెళ్ళిపోదాం అనే బ్యాచ్ రారు ఇక్కడికి. ఫుడ్ సెలబ్రేట్ చేసుకుందాం, అది బర్త్డే పార్టీ కావచ్చు, మ్యారేజ్ కావచ్చు, లేకపోతే ఫ్రెండ్స్ గెట్ టుగెదర్ కావచ్చు, కిట్టి పార్టీ కావచ్చు. 10 మంది వచ్చినా 20 మంది వచ్చినా ఫుడ్ సెలబ్రేట్ చేసుకోవడానికి ఇక్కడికి వస్తారు. వాళ్ళ తగ్గట్టు యాంబియన్స్ ఉంది. యాంబియన్స్ ఒకటి ఉంటే సరిపోదు, ఆ హ్యాపీనెస్ మూడ్. ఫుడ్ బాగాలేదంటే ఒకసారి డిస్టర్బ్ అయిపోతారు. అంతే సార్. ఫుడ్ టేస్ట్ ఎంతో బాగుంటే కానీ వాళ్ళు మనం సాటిస్ఫై చేయలేము. కేవలం దాని దృష్టిలో పెట్టుకొని ఫస్ట్ నుంచి ఫుడ్ లో ఆ కేర్ ఉంటుంది. ఆ కేర్ ఉంటుంది కాబట్టి ఆ పేరు వచ్చింది. ఆ పేరు వచ్చింది కాబట్టి ఇది ఒక మంగళగిరి కాదు, గుంటూరు, విజయవాడ నుంచి కూడా ఎన్ని సెలబ్రేషన్ కేర్ ఆఫ్ అడ్రస్ లిటిల్ విలేజ్ మంగళగిరి. యా సార్, ఇక్కడ వచ్చేసరికి మనకి లిటిల్ విలేజ్ లో ఓన్లీ హోటలే కాదండి, ఇందాక నేను చెప్పడం మర్చిపోయాను, మనకి వచ్చేసరికి ఇక్కడ ఫంక్షన్ హాల్ కూడా ఉంటుంది. సో ఇది కూడా చాలా రీజనబుల్ ప్రైస్ తోనే రెంట్ అయితే నడుస్తుంది అనమాట. సో ఇక్కడ మనం ఎనీ అకేషన్ ఏదైనా వచ్చినా సరే మనకి ఫంక్షన్ హాల్ అయితే అవైలబుల్ గా ఉంటుంది. సో ఫంక్షన్స్ కూడా మనం ఇక్కడ చేసుకోవచ్చు. సార్ అసలు నాకు ఫస్ట్ నుంచి ఒక డౌట్ సార్, ఇక్కడ నేతి అరిసెలు అని పెట్టారండి, నేను మర్చిపోయాను మాట్లాడలేదు కదా ఫస్ట్ లో అన్నాను. సో దాని గురించి అసలు చెప్పండి సార్. నేతి అరిసెలు అసలు ఏంటి సార్? మన దగ్గరికి గెస్ట్లు వస్తున్నారు, వచ్చినప్పుడు మనం సర్వీస్ చేసేటప్పుడు కొంచెం ఎక్కడో
ఒక 5 నిమిషాలు లేట్ అనుకోండి, ఇంకెంతసేపు ఉన్నా రాడు ఆర్డర్ తీసుకోవడని చిన్న గెస్ట్ కి చిన్న అసహనం ఉంటుంది. అదే ఓకే. రాగానే కాంప్లిమెంటరీగా మనం ఒక స్వీట్ ఇచ్చామనుకో కొంత కూల్. ఇది యాహ్! బేసిక్. అయితే మీరన్నట్టు నేతి అరిసె ఎందుకు పెట్టాలంటే మన ఆంధ్రాలో ట్రెడిషనల్ ఐటమ్ అది. అరిసె అవును అనేది సార్. ఒక పండుగలప్పుడు సెలబ్రేట్ చేసుకోవటానికి మనం అరిసెలు తయారు చేసుకుంటాం. అదే అరిసెని ప్రతిరోజు మన హోటల్‌కి వచ్చిన గెస్ట్‌కి అది మనం ఇవ్వాలనేది ఒకటి అనుకున్నాం. ఓకే. కాంప్లిమెంటరీగా మనకి కాంప్లిమెంటరీగా అట్లా ఇస్తున్నాము. స్టార్ట్ చేశాం. అండ్ అలానే ఇక్కడ కాంప్లిమెంటరీయే కాకుండా మనకి కావాలి అనుకుంటే మనకి హోమ్‌కి కూడా వీళ్ళు డెలివరీస్ కూడా చేస్తారు. యెస్. ఎన్ని కేజీస్ కానీ, హాఫ్ కేజీస్ అలాగా యెస్. అనేది. సో, మీరు కావాలంటే ఇక్కడికొచ్చి గూడా మీరు పర్చేజెస్ అయితే చేయొచ్చు. సో, అసలు అండ్ ఇంకోటేంటి అంటే అసలు నాకు యాంబియన్స్ అసలు నేను మంగళగిరిలో ఎక్కడ చూడని యాంబియన్స్ నేను లిటిల్ విలేజ్‌లో మాత్రమే చూస్తాను. యెస్. ఎప్పటికప్పుడు యూనిక్‌గా చేంజ్ చేస్తూనే ఉంటారు కదా యెస్. సార్! యెస్. అక్కడ ఒక స్టార్టింగ్‌లో మనకొచ్చేసరికి ఎంట్రన్స్‌లో బుల్ ఉంటుంది సార్. ఆ యెస్. బుల్ ఏంటంటే మనం ఎటు తిరిగినా సరే మన వైపే చూస్తున్నట్టు ఉంటుంది. అది యెస్. ఎలా సార్ అసలు? 3 ఆర్ట్ అమ్మ. మ్యాజిక్. ఓకే. సో, ఇక్కడ మ్యాజిక్ అన్నమాట. ముందు జనాలేంటంటే దానికి అట్రాక్ట్ అయిపోతున్నారు సార్. పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒకసారొస్తే సో, ఆ పిల్లలందరికీ డాల్స్ అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. యెస్. యెస్. అలాంటి వాళ్ళేంటంటే ఒకసారి అది చూసేసరికి ఇంకా వాళ్ళ పేరెంట్స్ అందరిని కూడా మాకొచ్చిన కామెంట్స్ ఎలా ఉన్నాయంటే, మా పిల్లలు దానికోసమే లిటిల్ విలేజ్‌కి వెళ్దాం అని అంటున్నారు. అండ్ ఆ ఫుడ్‌కి కానీ, ఇక్కడ ఉన్న యాంబియన్స్‌కి కానీ, యెస్. ఈ యొక్క అట్మాస్ఫియర్‌కి గానీ అన్నిట్లికి బాగా అలవాటు పడిపోయారు సార్ అందరూ. యెస్. యెస్. ఎలా సార్ ఇదంతా? అంటే ప్రతిదీ ఇంపార్టెంటేనమ్మా. గెస్ట్ వచ్చినప్పుడు వాళ్ళు ఎంజాయ్ చేయాలంటే ఆ అట్మాస్ఫియర్ కూడా ఉండాలి. అంటే ఫుడ్ ఒక్కటి ఉంటే ఓకే. ఆ ఫుడ్‌తో పాటు యాంబియన్స్, ఆ అట్మాస్ఫియర్ ఉందనుకోండి మోర్ ఎంజాయ్. యెస్. సింపుల్. సో, లిటిల్ విలేజ్‌కి వస్తే ఓన్లీ ఫుడ్‌తోనే కాదు ఇక్కడ యాంబియన్స్‌తో గాని ఇలా ఫోటో షూట్స్‌కి యెస్. కూడా యూజ్ చేసుకుంటున్నారు యెస్. అందరూ. మోస్ట్‌లీ అసలు ఎక్కువ యూత్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు యెస్. కదా యెస్. సార్! యాహ్! సో వితౌట్ సెల్ఫీ మన హోటల్ నుంచి ఏ గెస్ట్ అని బయటికెళ్ళగలరా? లేదు వితౌట్ సార్. సెల్ఫీ. లేదు సార్. అది మాత్రం అస్సలు అవ్వదు సార్. షూర్ కదా! యాహ్! ఆల్‌మోస్ట్ మీరు గమనించండి. పిల్లలంటే నేచురల్ సెల్ఫీ. యాహ్! పెద్దవాళ్ళంటే ఒక వరకు. కానీ అబోవ్ ఏజ్డ్ అంటే 60 అబోవ్ అంటే పెద్దవాళ్ళు కూడా అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇంట్లో కూర్చొని కాలక్షేపం చేసుకుంటారు వాళ్ళు కృష్ణారామ అంటూ. అవును సార్. అటువంటి వాళ్ళు కూడా ఇక్కడికి హోటల్ దగ్గరికి వస్తే వాళ్ళు కూడా సెల్ఫీ దిగటం గమనించాను నేను. వాళ్ళు కూడా యెస్. సెల్ఫీ వదలట్లేదు. అంటే ఈ అట్మాస్ఫియర్, ఈ కలర్స్, ఈ థీమ్ లైట్స్ వాళ్ళు కానీ అట్రాక్ట్ చేస్తుంది. యెస్. యాహ్! యెస్. సో, థాంక్ యూ సో మచ్ సార్. అసలు ఇంత మంచి ఫుడ్‌తో, ఇంత మంచి యాంబియన్స్‌తో మాకు మంగళగిరిలో హోటల్‌ని క్రియేట్ చేసినందుకు. థాంక్ యూ థాంక్ యూ. సార్. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ.